9వ తరగతి విద్యార్థులకు ఇంతకుముందు వీడియోలో మనం అకరణీయ సంఖ్యల్ని దశాంశ రూపంలో ఎలా మార్చి రాయొచ్చో నేర్చుకున్నాము. ఈరోజు మనం మరి ఈ అంతమయ్యే దశాంశాలని, ఆవర్తనమయ్యే దశాంశాలని తిరిగి అకరణీయ సంఖ్య రూపంలో ఎలా రాయొచ్చో నేర్చుకుందాం. ముందుగా మనం ఈ బోర్డు మీద కొన్ని అకరణీయ సంఖ్యల్ని వాటి యొక్క దశాంశ రూపాన్ని రాశాము. ఒకసారి గమనించండి. 1/5 is equal to 0.2 అని, 3/8 is equal to 0.375 అని, 2/3 is equal to 0.6 బార్ అని, 3/10 is equal to 0.3 అని రాశాము. అంటే ఇందులో మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ఇదేంటిది? అంతమయ్యే దశాంశం. ఇది కూడా అంతమయ్యే దశాంశమే. మరి ఇది ఆర్కి నెత్తి మీద బార్ గీత ఉంది. ఇలా ఉంటే ఏమంటాం దాన్ని? అంతము కాని ఆవర్తిత దశాంశం. మరి ఇదేంటిది? అంతమయ్యే దశాంశం. అంటే ఈ 1వది, 2వది, 4వది, ఈ 3 అంతమయ్యే దశాంశాలు. ఈ 3వది మాత్రం అంతము కాని ఆవర్తిత దశాంశం. 0.6 బార్ అంటే అర్థం ఏంటి? ఈ 6 అనేది మళ్ళీ మళ్ళీ అనేక సార్లు వస్తూనే ఉంటుంది, ఎక్కడ అంతం కాదు. అందుకే దీని ఏమంటాము? అంతము కాని ఆవర్తిత దశాంశం. అంటే అకరణీయ సంఖ్యలు మనం అంటే అకరణీయ సంఖ్యలు ఏంటి? 1/5, 3/8, 2/3, 3/10. ఇవి అకరణీయ సంఖ్యలు. ఎందుకని? p/q రూపంలో ఉన్నాయి కాబట్టి. ఈ అకరణీయ సంఖ్యలు మనం దశాంశ రూపంలో రాయొచ్చు. అవి ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటే 2 రకాలుగా రాసాము. అవేంటి? అంతమయ్యే దశాంశాలు, అంతము కాని ఆవర్తిత దశాంశం. మరి ఇవి ఇలా ఉండటానికి ఏమన్నా నియమం ఉందా? ఇది అంతమయ్యే దశాంశం అని, ఇది అంతము కాని ఆవర్తిత దశాంశం అవుతుందని మనం భాగాహారం చేయకుండానే ఏమైనా చెప్పొచ్చా? ప్రయత్నిద్దాం. ముందుగా ఇది తీసుకుందాం. 0.2 ఇది అంతమయ్యే దశాంశం కదా. దీన్ని మనం దశాంశ రూపంలో దాన్ని భిన్న రూపంలో రాసుకోవడం మనకు వచ్చును. ఎలా రాస్తాము? ఆ పాయింట్ ముందు 0 ఉంటే దానికి విలువ లేదు కాబట్టి 1, 2 రాసుకుంటాం. లవంలో హారంలో 1 వేసి దశాంశం తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి 1 0 పెట్టుకుంటాం. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? చూడండి, 2 10 ఎలా రాసుకోవచ్చు? 2 × 5. గమనించండి. అంటే 0.2 అనే దశాంశాన్ని హారంలో ఏమున్నాయో చేస్తున్నాం. హారాన్ని ప్రధాన కారణాంకాలు అర్థంగా రాస్తే హారం ఏమొచ్చింది? 2 × 5 వచ్చింది. మరి ఇప్పుడు 3/8 రాద్దాం. అంటే 0.37 తీసుకుందాం. 0.375 చూద్దాం. నా చెప్పుకున్నాను కదా, పాయింట్ ముందు 0 అంటే దానికి ఎటువంటి విలువ లేదు కాబట్టి అది రాయకుండా మిగిలిన అంకెలు మాత్రము లవంలో రాసుకుంటాం. హారంలో ఈ దశాంశం తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 2, 3 కాబట్టి 1 వేసి 3 0 పెడతాం. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము? దశాంశ రూపాన్ని భిన్న రూపంలోకి మార్చి రాశాము. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనిద్దాం. లవాన్ని అలాగే ఉంచుకుందాం. పుట్టినట్లయినా వేయచ్చు. సరే, ముందు హారాన్ని గమనిద్దాం. ఏముంది ఇక్కడ? 1000 అని ఉంది. 1000ని ప్రధాన కారణాంకాలు అర్థంగా రాస్తే మీకు ఎవరికైనా తెలియకుంటుంటే ఇలా 1000 రాసుకోండి. ఇలా 2,500, 250, 125, 2 ఎక్కం పోదు. అన్ని ప్రధాన సంఖ్యలతో 5 ఎక్కం పోతుంది. మళ్ళీ 5 ఎక్కం పోతుంది. ఇప్పుడు చూడండి, 2 ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. అంటే 2³ 5 ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. అంటే 5³ తర్వాత ఈ అంతమయ్యే దశాంశం తీసుకుందాం. 3/10 అంటే 0.3 కదా. దీన్ని రాసుకుంటాం. 3/10 రాసుకుంటాం. ఇక్కడ కూడా లవాన్ని అలాగే ఉంచి హారాన్ని గమనిద్దాం.
10 ఎలా రాసుకోవచ్చు, 2 5 అని రాసుకోవచ్చు. 2 to the power of 1, 5 to the power of 1. ఇక్కడ కూడా 2 to the power of 1, 5 to the power of 1. సరే, ఇప్పుడు మనం అంతము కాని ఆవర్తిత దశాంశం చూద్దాం. 2/3 దీన్ని ఏం రాసుకున్నాం, 0.6 రాశాం. సరే, ఒక్క నిమిషం. దీన్ని మనం అంతము కాని ఆవర్తిత దశాంశాన్ని తర్వాత తెచ్చుకుందాం. ముందు గమనిద్దాం. అంటే ఈ మూడు ఏంటి, అంతమయ్యే దశాంశాలు తీసుకున్నాం. అంతమయ్యే దశాంశాలు కనుక తీసుకుంటే మనకి ఏమొస్తుందో ఒకసారి గమనిద్దాం. హారంలో ఏముంది, ఇక్కడ 2 5 ఉంది. 0.35 తీసుకున్నప్పుడు హారంలో ఏముంది, 2 5 ఉంది. 0.3 తీసుకున్నప్పుడు ఏముంది, హారంలో 2 5 ఉంది. అంటే అన్ని చోట్ల మీరు గమనించారో లేదో, 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 5 ఉంది, 5 ఉంది, 5 ఉంది. ఓకే, అలానే ఇంకోటి తీసుకుందాం కావాలంటే. అంటే 0. 2.25 తీసుకుందాం. దీన్ని రాసుకోవచ్చు, అంటే 2.2 తీసుకుందాం. 22/10 తెలుసు కదా మీకు. ఈ దశాంశం తీసేసి మిగతా రెండు సైన్ అలాగే రాస్తాము. దశాంశం ద్వారా ఒక అంకె ఉంది కాబట్టి ఒకటి అవసరం పెడతాము. ఇక్కడ చూద్దాం, 22/10 అంటే 10 2 into 5. అంటే మనం ఎన్ని తీసుకున్నా కూడా హారంలో ఏమొస్తున్నాయి, 2 వస్తుంది, 5 వస్తుంది, 2 వస్తుంది, 5 వస్తుంది, 2 5 2 5. అలా కాకుండా ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఈసారి 12.5 తీసుకున్నాను. 12.5 అంటే 125/10, దట్ ఈక్వల్ టు 120 అంటే ఎలా రాసుకోవచ్చు, కారణాన్ని రిప్రజెంట్ చేస్తే ప్రధాన సంఖ్యలకి 5 × 5 × 5, హారంలో 10ని 2 × 5. అదేవిధంగా ఇక్కడ కూడా మార్చేస్తాను, 22 రాసుకోవచ్చు, 2 × 11, హారాన్ని 2 × 5 అలాగే వచ్చాను. అలాగే 375, 5 5 25, 25 125, 125 3 375. అలాగే ఇక్కడ ఇప్పుడు చూద్దాం, నేను కొట్టి వెళ్ళబోతాయి ఏమో చూద్దాం. ఇక్కడ 2 to the power of 1, ఇక్కడ 2 to the power of 1 అంటే సరే 1 అంటే ఇక్కడ ఏమొస్తుంది, 1/5. మరి ఇక్కడ 5 3 ఉన్నాయి, 1 2 3, ఈ 3కి 3. ఇక్కడ ఏమొచ్చింది, 3/2³ వచ్చింది, అంటే 3/8. అలానే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం క్యాన్సిల్ కావు కాబట్టి దీన్ని అలాగే రాద్దాం, 3/2 into 5. ఇక్కడ చూద్దాం, 11/5. ఇక్కడ చూద్దాం, ఒక 5 క్యాన్సిల్ అవుతుంది, 25/2. రైట్. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే, చూడండి, హారంలో 5 ఉన్నప్పుడు అంతమయ్యే దశాంశం వచ్చింది. హారంలో 2 యొక్క ఘాతాంకం ఉన్నప్పుడు అంతమయ్యే దశాంశం వచ్చింది. అలానే హారంలో 2 5 ఉన్నప్పుడు అంతమయ్యే దశాంశం వచ్చింది. హారంలో 5 ఉన్నా అంతమయ్యే దశాంశం వచ్చింది. హారంలో 2 ఉన్నా అంతమయ్యే దశాంశం వచ్చింది. జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ హారంలో 5 ఉన్నప్పుడు అంతమయ్యే దశాంశమే. హారంలో 2 యొక్క ఘాతాంకం ఉన్నప్పుడు, అంటే 2 ఒక ఘాతాంకంగా ఉన్నప్పుడు అంతమయ్యే దశాంశం. హారంలో 2 5 ఉన్నా కూడా అంతమయ్యే దశాంశము. హారంలో 5 ఉంటే అంతమయ్యే దశాంశము, హారంలో 2 ఉంటే అంతమయ్యే దశాంశం. అంటే దీన్ని బట్టి మనం ఏం కంక్లూజన్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఒక కరణీయ సంఖ్య యొక్క హారంలో 2 కానీ 5 కానీ లేదా 2 5ల లబ్ధము కానీ 2 5ల ఘాతాంకాల లబ్ధం కానీ ఉంటే అది ఒక అంతమయ్యే దశాంశాన్ని సూచిస్తుంది. మనం ఏం కంక్లూజన్ చేయొచ్చంటే, అకరణీయ సంఖ్య హారములో, అకరణీయ సంఖ్య యొక్క హారములో 2 కానీ 5 కానీ లేదా 2,
5ల లబ్ధముగా గాని ఉంటే చూడండి, అకరణీయ సంఖ్య హారంలో 2 కానీ 5 కానీ లేదా 2, 5 లబ్ధంగా కానీ ఉంటే అవి ఎటువంటి దశాంశాలు? అది అంతమయ్యే దశాంశాలు అవుతాయి. మళ్ళీ ఒకసారి అకరణీయ సంఖ్యలు మనం 2 రకాలుగా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అంతమయ్యే దశాంశాలుగా మరియు అంతము కాని ఆవర్తిత దశాంశాలుగా రాయొచ్చు అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేసాము, అంతమయ్యే దశాంశాలు ఇప్పుడు వస్తాయో గమనిద్దాం అనుకున్నాము. అంతమయ్యే దశాంశాలు కొన్ని తీసుకున్నాం మన ఉదాహరణకి. ప్రతి అంతమయ్యే దశాంశాన్ని అకరణీయ సంఖ్య రూపంలో రాసుకొని హారంలో ఏముందో చెక్ చేశాము. హారంలో ఇక్కడ 5 ఉంది అంటే అంతమయ్యే దశాంశం కావాలి అంటే హారంలో 5 ఉంది. ఇక్కడ ఇది అంతమయ్యే దశాంశం అంటే హారంలో ఇక్కడ ఏముంది? 2 ఉంది. అలానే ఈ సందర్భంలో 2, 5 ఉన్నాయి హారంలో. మరి ఈ సందర్భంలో 5 ఉంది. మరి ఈ సందర్భంలో 2 ఉంది. అంటే హారంలో 2 కానీ 5 కానీ లేదా 2, 5ల ఘాతాంకాల లబ్ధంగా కానీ హారాన్ని కనుక రాయగలిగితే అది మనం భాగాహారం చేయకుండానే ఇది అంతమయ్యే దశాంశం వస్తుంది అని చెప్పొచ్చు అనమాట. ఇది కండిషన్. అంటే మనం భాగాహారం చేయకుండానే హారాన్ని ప్రధాన గణాంక లబ్ధంగా రాసుకొని దాంట్లో 2, 5లు మాత్రమే కనుక ఉంటే అది ఖచ్చితంగా అంతమయ్యే దశాంశం అని మనం భాగాహారం చేయకుండానే చెప్పచ్చు. మరి అంతము కానీ ఆవర్తిత దశాంశం ఎప్పుడు అవుతుందో ఒకటి గమనిద్దామా? మరి చూద్దాం. ఇప్పుడు ఇది తీసుకుందాం 12.5 25/2 తీసుకుందాం. అంటే 25/6 తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 25/6 తీసుకుంటే మనం భాగాహారం చేయొచ్చు, మామూలుగా చేయొచ్చు. 25 ఎలా రాసుకోవచ్చు? మనం 5 × 5 అని రాసుకోవచ్చు లవాన్ని. హారాన్ని 2 × 3గా రాద్దాం. ఓకే, ఇప్పుడు ఏముంది హారంలో? ఎంత కండిషన్ ఏముంది? 2 కానీ 5 కానీ 2, 5 లబ్ధం కానీ అన్నాం. కానీ ఇప్పుడు చూడండి ఏముంది? హారంలో 2 ఉంది, 3 ఉంది. అంటే 2, 5 కాకుండా వేరే ఇతర కారణాంకం ఉంది. కానీ ఇది ఏమైంది? అంతము కానీ ఆవర్తిత దశాంశం అవుతుంది. అంటే దీని కండిషన్ ఏం చెప్పుకోవచ్చు మనం? హారంలో 2, 5 కాకుండా వేరే ఇతర కారణాంకం కూడా ఉన్నట్లయితే అది అంతము కానీ ఆవర్తిత దశాంశం అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఇది 25/6 కదా, దీన్ని భాగాహారం చేయండి. మీకు మనం చెప్పుకుని కరెక్ట్గా తెలుస్తుంది. 6 4 24, 5 4 పోతే 1.0 తెలుసు కదా. 6 1 6 40 6 36 40 6 36 అదే వస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ ఏమొస్తుంది? 4.16. 6 అనేది మళ్ళీ వస్తూ ఉంది. 6 అనేది మళ్ళీ వస్తుంది. కాబట్టి 6కి బార్ పెట్టాం. అంటే ఇదేంటి ఇట్లా పెట్టామంటే 4.16 బార్. అంటే ఇది అంతము కానీ ఆవర్తిత దశాంశము. ఎప్పుడు వచ్చింది? హారములో 2, 5 కాకుండా వేరే ఇతర కారణాంకం కూడా ఉంటే. అంటే ఇప్పుడు ఫైనల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ అంశంలో హారాన్ని కనుక మనము 2 కానీ 5 కానీ 2, 5ల లబ్ధంగా కానీ రాయగలిగితే అది అంతమయ్యే దశాంశం. అలా కాకుండా అంటే 2 కానీ 5 కానీ కాకుండా వేరే ఇతర కారణాంకం కూడా అంటే 2తో పాటు 3 ఉండొచ్చు, లేదా 5తో పాటు 3 ఉండొచ్చు, లేదా 2, 5తో పాటు 3 కానీ 7 కానీ ఇతర అంకెలు ఏమైనా 2, 5తో పాటు వేరే ఇతర కారణాంకం కూడా ఒక కారణాంకంగా ఉంటే హారంలో అప్పుడు అది అంతము కానీ ఆవర్తిత దశాంశం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం సమస్య సాధించే క్రమంలో సులభంగా మనం వెళ్ళొచ్చు. ఇంతకుముందు మనం ఇచ్చినటువంటి అకరణీయ సంఖ్యని అంతమయ్యే దశాంశంగా మరియు అంతము కాని ఆవర్తిత దశాంశంగా ఎలా రాయొచ్చో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇంత ముందుగా నేర్చుకున్నటువంటి రూల్ని అనుసరించుకొని మనం కొన్ని లెక్కల్ని సమస్య సాధిస్తాము. అందులో భాగంగా 1.62 బార్ తీసుకుందాం. ఉదాహరణ 1.62 బార్. ఇది ఏ దశాంశము? అంతము కానీ
ఆవర్తిత దశాంశం. దేని నుంచి వచ్చి ఉంటుంది? ఒక అకర్ణీయ సంఖ్యను మార్చితే ఇలా వచ్చింది. మరి ఇప్పుడు దీని నుంచి ఏ అకర్ణీయ సంఖ్యను భాగాహారం చేస్తే ఇలా వచ్చింది? ఏ అకర్ణీయ సంఖ్యను భాగాహారం చేస్తే ఇలా వచ్చిందో ఆ అకర్ణీయ సంఖ్యను కలుపుతున్నాం. అంటే 1.62 బార్ను P/Q రూపం. అకర్ణీయ సంఖ్య అంటే మనకు తెలుసు కదా ఏ రూపంలో ఉంటుందో P/Q రూపంలో రాయట. దీన్ని P/Q రూపంలో ఎలా వ్రాస్తామో నేర్చుకుందాం. ఇచ్చినటువంటి ఆవర్తిత దశాంశాన్ని మనము x అని పేరు పెట్టుకుందాం. x is equal to 1.62 బార్. 62 బార్ అంటే అర్థం ఏంటి? దేని మీద ఉంది బార్? గీత 6కి 2కి అంటే అర్థం ఏంటి? 6 2 అనేది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది. 6 2 అనేవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు గీత కింద ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని 1 తోటి గుణిద్దాం. అంటే దీన్ని ఇది ఈక్వేషన్ 1 అనుకోండి సమీకరణం. ఇప్పుడు 1ని 100 చే గుణించిన చూడండి అంటే 1 ఇంటూ 100 ఏమొస్తుందో గమనించండి. ఈ దశాంశం ఏమవుతుందంటే 100 తోటి గుణిస్తే 2 స్థానాలు కుడివైపు జరుగుతుంది. ఇప్పుడు 100 తోటి అంటే 100 ఎన్ని సున్నా ఉన్నాయి? 2 సున్నా ఉన్నాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఈ దశాంశం అనేది ఇంకా 2 స్థానాలు కుడివైపు జరుగుతుంది. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x పెట్టి వచ్చేస్తే 100x అవుతుంది. 100x 100 తో ఇది రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తే ఈ దశాంశం 2 స్థానాలు కుడివైపుకి అంటే 162.6262 ఇట్లా వస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి అందాక x అనుకున్నది ఏంటి? 1.626262 ఎట్సెట్రా. ఇది ఈ సమీకరణం అవుతుంది. ఇప్పుడు 1 పాయింట్ కాదు, ఇప్పుడు 162.6262 దీనికి కూడా 2 అని పేరు పెట్టుకుందాం. ఈ సమీకరణానికి 2 అని పేరు పెట్టుకుందాం. మనం ఇంతకుముందు 8th క్లాస్ లో చేసినవి. సరే ఇప్పుడు ఈ 2 కింద ఆ 1వ సమీకరణాన్ని రాసుకుందాం. ఇలా కొత్తగా వచ్చిన 2 అని పేరు పెట్టుకుందాం. ఆ 1వ సమీకరణాన్ని దాని కింద రాసుకుందాం. 1వ సమీకరణం ఏం చెప్తుంది? x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ గా ప్లేస్ చూసేసుకోండి. ఏంటి 1వ స్థానం? ఇక్కడ 1వ స్థానం ఏంటి? 2 అది కరెక్ట్ గా దీని కింద వేసుకోండి. 1.6262 ఎట్సెట్రా. ఇప్పుడు మనం ఏం చేసాము? 1.62 బార్ అంటే 6262 అని మళ్ళీ మళ్ళీ ఆవర్తితమవుతూ ఉంది. దీనికి 1 అని పేరు పెట్టుకున్నాం. దీని పేరు ఇటు పక్క x అని ఒక పేరు పెట్టుకున్నాం. దీనికి సమీకరణం 1 అనుకున్నాం. ఈ 1వ సమీకరణాన్ని ఎంత గుణించాం? 1 తోటి. 1 తోటి ఎందుకు గుణించాలి అంటే ఈ బార్ కింద పునరావృతమయ్యే దశాంశాలు ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. కాబట్టి 2 ఉంటే 2 సున్నాలు పెట్టుకోవాలి పక్కన అంటే 100 అవుతుంది. అది ఇక్కడ 6 బార్ ఉంది అనుకో, 6 అంటే 1 కదా, అప్పుడు 10 చే గుణించేవాళ్ళం. ఇప్పుడు 100 చే గుణిస్తున్నాం. దాని కింద 1వ సమీకరణాన్ని రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాము? సబ్ట్రాక్షన్ చేస్తాం అంటే తీసివేస్తాం. 2వ సమీకరణంలో నుంచి 1వ సమీకరణాన్ని తీసివేస్తున్నాం. తీసేస్తే 100x నుంచి ఒక x అంటే 100 x జామకాయ అనుకుంటే మీకు అర్థం కావడం కోసం 100 జామకాయలు ఒక జామకాయ తీసేస్తే x మీన్స్ 1x అని అర్థం. 100 జామకాయలు ఒక x తీసేస్తే ఎంత? 99. 100 జామకాయలు ఒక జామకాయ తీసేస్తే 99 జామకాయలు. కాబట్టి 100x లో ఒక x తీసేస్తే 99x. ఇక్కడ చూడండి 2 - 2 అంటే 0 అవుతుంది. ఇక్కడ 0 అవుతుంది. 2 0 అవుతుంది. 6 0 అవుతుంది. పాయింట్ రెండింటిలో ఉండిపోతే 1 6 1 అంటే ఏమొచ్చింది? 99x is equal to 161.00. దశాంశం తర్వాత 0 ఉంటే అది విలువ లేదు కాబట్టి 99x is equal to ఏమని రాసుకోవచ్చు? 161. x is equal to రాయొచ్చు 161/99. అంటే 1.62 బార్ అని రాసాము ఇక్కడ లెక్కలో. ఇది రావడానికి కారణమైనటువంటి అకర్ణీయ సంఖ్య ఏది? 161/99. ఇక్కడ ఉన్న ఉమ్మడి కారణాంకాలు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేవాళ్ళని ఈ 161 99 రెండు కూడా ఒకే కారణాంకం చేత భాగించబడవు. అంటే లవానికి హారానికి ఉమ్మడి కారణాంకాలు ఏమిటో కాబట్టి ఆ దశాంశాన్ని మనం అలాగే ఆ అకర్ణీయ సంఖ్యని అలాగే వదిలేస్తాం. ఒకవేళ ఉమ్మడి కారణాంకాలు ఉంటే క్యాన్సిల్ చేసి సూక్ష్మ రూపంలో రాసేవాళ్ళం. కాబట్టి మనం 161/99 దీని కనుక మనం భాగాహారం చేస్తే ఇది ఇస్తుంది అనమాట.
అంటే ఇక్కడ మనం ఏం చేసాము, ఒక అంతము కానీ ఆవర్తిత దశాంశం తీసుకొని దాన్ని అకర్ణీయ సంఖ్యగా మార్చాము. అంటే ఈ అకర్ణీయ సంఖ్య నుంచి ఇది వస్తుంది భాగాహారం చేస్తే, దీని నుంచి మళ్ళీ అకర్ణీయ సంఖ్య వస్తుంది. ఈ విధంగా అంతము కానీ ఆవర్తిత దశాంశాన్ని అకర్ణీయ సంఖ్య రూపంలో ఎలా అయ్యాదో మనం ఈ లెక్క ద్వారా గమనించవచ్చు. మరి ఆ వీడియో చూసిన తర్వాత చివరిలో హోంవర్క్ అన్నమాట. ఏం చేస్తారంటే మీరు ఈరోజు 7వ పేజీకి వెళ్ళిపోయింది. 7th పేజీ మీ టెక్స్ట్ బుక్ లో 6, 7, 8, 9 ఈ 4 సమస్యలు హోంవర్క్ ఏంటంటే 7th పేజీలో 6, 7, 8, 9 సమస్యల్ని సాధించండి. 6వ సమస్య వచ్చి వాడు అకర్ణీయ సంఖ్య ఇస్తాడు, దశాంశ రూపంలో రాయటం. మీకు కావాలంటే నేను జస్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 6లో ఒకటి 242/1000 అనుంది. హారం వేసుకున్నా ఉన్నాయి, 3 సున్నాలు ఉన్నాయి. కాబట్టి మన దశాంశం ఎక్కడ పెట్టచ్చు, లావంలో 3 అంకెలు కుడివైపు నెట్టేసి పెట్టాము. అంటే అక్కడ ఉన్నాయి రాసుకోండి. లావాన్ని ఎన్ని అంకెలు వేయాలి, కింద హారం వేస్తున్నారంటే అది అంకెలు వేయాలి. 1, 2, 3 అయిపోయింది. ఇట్స్ ఓవర్. ఆ విధంగా సరే, 3వది కూడా చేద్దాం మీకోసం. 2/5 ఉంది. ఎలా మనం సూక్ష్మ పద్ధతిలో చేయొచ్చు, లేదంటే నాకేం రావు సార్ అంటే భాగాహారం చేసుకొని ఇట్లా 2ని 5తో భాగాహారం చేయండి. 5 0 0 2 దించుకోవడానికి అంకెలు లేవు కాబట్టి ఇక్కడ పాయింట్ దశాంశం పెట్ట, అక్కడ 0. 5 4 20 అంతా 0.4. దీన్ని ఇంకో రంగు కూడా చేయొచ్చు. మన ఇందాక చెప్పుకున్నాం కదా, నేను దశాంశ రూపంలో ఎలా రాయాలంటే హారంలో 10 వచ్చేటట్టుగా చేయాలి. హారంలో 10 రావాలంటే ఇక్కడ 5 ఎన్నిసార్లు ఉంటే 2 కూడా ఎన్నిసార్లు ఉండాలి. 5 ఎన్నిసార్లు ఉంటే 2 ఎన్నిసార్లు ఉండాలి. కాబట్టి 2/2 5 ఒకసారి ఉంది. దీంట్లో 2 లేదు కదా హారంలో, అందుకని 2 ఇంకోసారి రాస్తున్నాం. కింద లవంలో హారంలో 2 రాస్తే లవంలో కూడా 2 రాయండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 2 2 4 5 2 10 అంటే 0.4. చూసారు కదా, అంటే ఇలా భాగాహారం చేసేయచ్చు. భాగాహారం చేయకుండా మనం దాకా నియమం చెప్పుకున్నాము, హారంలో 2 కానీ 5 కానీ 2 5 లబ్ధంగా కానీ. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. అంటే హారంలో మనం 10 కానీ 100 కానీ 1000 కానీ ఆ రూపంలో ఉంటే ఈజీగా దశాంశం గుర్తు పెడతాము. కానీ ఇక్కడ హారంలో 5 ఇచ్చున్నాడు ఈ లెక్కలో. అట్లాంటప్పుడు ఏం చేసాము, 5 ఒకసారి ఉంటే 2 ఒకసారి, 5 2 సార్లు ఉంటే 2 2 సార్లు, 5 3 సార్లు ఉంటే 2 3 సార్లు. అలా రాసుకోవడం ద్వారా మనం ఈ విధంగా కూడా చేయొచ్చు. లేనప్పుడు ఇలా భాగాహారం చేసేది చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది 6వ లెక్క సంబంధించి. 7వ లెక్క చూద్దాం. 7లో 1 0.36 అని ఇచ్చాడు. దీన్ని ఏమన్నాడు, దశాంశ రూపంలో రాయండి అన్నాడు. p/q రూపంలో రాయండి అన్నాడు. 0.36ని p/q రూపం అంట. p/q రూపం అంటే భిన్నం లాగా అనమాట. మరి ఎందాక రాసుకున్నంత మూవ్ చేసేటప్పుడు 0.36 రాసుకోవచ్చు. మనం పాయింట్ ముందు 0 ఉంటే దాని ఇల్లు లేదు కాబట్టి అది తీసేసి అంకెలు రాసుకుంటాము. హారంలో 1 వేస్తాము. ఈ దశాంశం తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి, 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు పెట్టుకుంటాం. 36/100 అని వచ్చింది. ఇప్పుడు ఏమన్నా ఉమ్మడి కారణాంకాలు ఉంటే వాటిని క్యాన్సిల్ చేస్తాము. ఎలా చేయొచ్చు, 36 ఎలా రాసుకోవచ్చు, 2 2 4 4 3 12 12 3 36 2 2 4 4 3 12 12 3 36. 36ని ప్రధాన కారణాంకాల అర్థంగా రాశాము. అదే 100ని 2 × 2 × 5 × 5 చూసుకోండి. 2 2 4 4 5 20 25 100. ఈ విధంగా లవాన్ని హారాన్ని ప్రధాన కారణాంకాల అర్థంగా రాసిన తర్వాత ఇక్కడ ఒక 2కి ఇక్కడ ఒక 2, లవంలో ఒక 2 హారంలో ఒక 2 సేమ్. ఇంకేమి పైన లవంలో 3 3 9 హారంలో 5 5 25. అంటే 0.3 రావాలి అంటే ఈ దశాంశం రావాలంటే దానికి కారణమైనటువంటి అకర్ణీయ సంఖ్య ఏంటి, 9/25. ఈ విధంగా మీరు 6 7 8 9 ఉన్నటువంటి లెక్కలు చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లెక్కలు చేశాను. ఓకే, థ్యాంక్ యూ.